గుంటూరు న్యూ రైల్వే స్టేషన్ ని 5 కోట్లతో ఆధునీకరిస్తున్నట్లుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అలాగే గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా 5 రైల్వే బ్రిడ్జిలు, రూరల్ పరిధిలో 2 రైల్వే బ్రిడ్జిల్ని భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామని చెప్పారు. నిర్దేశిత సమయంలోనే ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని ప్రకటించారు. అలాగే 3 వంతెనల దగ్గర డ్రైనేజీ వ్యవస్థని ప్రక్షాళన చేస్తామని అన్నారు. శనివారం గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గుంటూరు పార్లమెంటు పరిధిలో చేపట్టనున్న రైల్వే హౌసింగ్ ప్రాజెక్టులపై జిల్లా అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 13,000 ఇళ్లను అసంపూర్తిగా నిర్మించిందని ఆరోపించారు. అనేక సమస్యలకు ఆ కాలనీలు నిలయాలుగా మారాయని చెప్పారు. లబ్ధిదారులు ఆ ఇళ్లను స్వాధీనం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని చెప్పారు. ఆ దిశగా దృష్టి సారించి ఆయా సమస్యలకి పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నామని అన్నారు. అర్హులకు త్వరలోనే నూతనంగా ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రకటించారు. నెహ్రూ నగర్ అదేవిధంగా సీతానగర్ కూడా ఇంకొక డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పాం. అదేవిధంగా పెదకాకాని గేట్ వచ్చేటప్పటికి అక్కడ లోకల్ కొంతమంది అక్కడ ఆర్ఓబి ప్లాన్ చేయడానికి డిపిఆర్ ప్రిపరేషన్లో లోకల్స్ కొంచెం వాళ్ళు లైక్ చేయట్లేదు. దాన్ని ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చూసుకొని పబ్లిక్ని ఒప్పించాలనే దాని మీద ఒక డిస్కషను. ఇవన్నీ కాకుండా 3 వంతెనల దగ్గర వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు వాటర్ వచ్చినా కూడా డ్రైనేజ్ ఇష్యూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఒక 90 హౌసెస్ డ్రైనేజెస్కి వెళ్ళే దగ్గర ఆక్యుపేషన్ ఉండటం. ఆ 90 హౌసెస్ని రైల్వే వాళ్ళు వర్క్ శాంక్షన్ చేశారు. అయితే ఆ 90 హౌసెస్ని పార్షియల్గా మనం రిమూవ్ చేయాలి. దానికి ఎమ్మెల్యే నజీర్ గారు సహాయం తీసుకొని కమిషనర్ గారు, మేయర్ గారు దాన్ని నెక్స్ట్ చేసి వాళ్ళకి అది కనుక అప్పచెప్తే ఆ డ్రైనేజ్ వర్క్ క్లియర్ అయితే మనకు ఫ్యూచర్లో వాటర్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవి కాకుండా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. అవన్నీ ప్రెస్లో అంత ఇంపార్టెంట్ కాదు. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనం న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ని మోడర్నైజ్ చేయమని అడిగాం. లాస్ట్ టైము చేసినప్పుడు డిఆర్ఎం గారు వీళ్ళు సబ్మిట్ చేశారు. 4.68 crores శాంక్షన్ అయింది దానికి కూడా. అంటే దాదాపుగా 5 కోట్ల రూపాయలు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి మోడర్నైజేషన్. ఆ వర్కులు టెండర్లు అన్నీ పిలిచి చేయాలంటే అదొక 3 months పడుతుంది. ఇవి ఒక ఆస్పెక్ట్ రైల్వే ప్రాజెక్ట్స్, బ్రిడ్జెస్, ఇవి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి దాదాపు 13,000 హౌసెస్ గత 5 సంవత్సరాల్లో డిఫరెంట్ స్టేజెస్లో గత గవర్నమెంట్లో కట్టారు. కాకపోతే ఇవి ఊరికి దూరంగా ఉండటం, ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం, లేకపోతే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవటం వల్ల ఇవన్నీ ఆక్యుపై చేయట్లేదు ఎవరు కూడా. 13,000 లెస్ దాన్ 300 మంది ఇప్పటివరకు ఆక్యుపై చేసుకున్నారు హౌసింగ్ రివ్యూలో. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక 50,000 రూపాయలు అడిషనల్గా కంప్లీట్ అయిన వాటికి ఇస్తాము. బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లెయిమ్ చేసుకొని ఆ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకుంటే అన్నా కూడా చాలామంది రావట్లేదని చెప్తా ఉన్నారు ఈ రోజున. దీనికి ఎందుకు రావటం లేదు అనే దాని మీద ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ తీసుకున్నాం. ఎందుకంటే ఈచ్ కాలనీని తీసుకొని టోటల్గా అక్కడ మనుషులు ఉండాలంటే కాస్ట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయించుకొని ఆ కాస్ట్ ఎస్టిమేషన్ ఈ 50,000 బెనిఫిషరీస్ తోటి అడ్జస్ట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. అడ్జస్ట్ చేయలేకపోతే అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని ఎవరు భరించాలి, ఇవన్నీ చేస్తే ఈ బెనిఫిషరీ వస్తారా రారా, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలని. ఎందుకంటే 13,000 ఇళ్ళు కట్టి ఒక గోస్ట్ హౌసెస్ లాగా దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. దీనికి ఎంత